సెలవుల్లో తీర్థయాత్రలకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాటు చేసినట్లుగా అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా భారత్ గౌరవ టూరిస్ట్ రైళ్లను అందుబాటులోకి తెచ్చినట్లుగా ఐఆర్సీటీసీ అసిస్టెంట్ మేనేజర్ వెంకటేష్ తెలియజేశారు. ఇక ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లోని వీఐపీ లాంజ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం మే 12 నుండి జూన్ 26 వరకు హైదరాబాద్ నుండి 4 ప్రత్యేక ప్యాకేజీలు ప్రారంభిస్తున్నట్లుగా చెప్పారు. ప్రముఖ పుణ్యక్షేత్రాల దర్శనం కోసం ఈ రైళ్లు నడుపుతున్నట్లుగా వివరించారు. పూర్తి వివరాలకు ఐఆర్సీటీసీ వెబ్సైట్ ను సంప్రదించాలని కోరారు. సో ఇప్పుడు ఇది అదేంటంటే చిన్న ట్రిప్. ఇప్పుడు మామూలుగా మనం ట్యాప్ చేస్తే ఈ ప్యాకేజీలు అన్నీ మీకు అవైలబుల్ ఉంటాయి సార్. ఎవ్రీ వీక్ ఉంటుంది. లేకపోతే 0701కి ఫోన్ చేసినా కూడా మేము చెప్తాం. దీని వెనుక ఫోన్ నెంబర్ చేసి ఇస్తాం. జనరల్గా ఏంటంటే ఫోన్పే ఇస్తాం. మనం చేయాలంటే అందరికీ అనుమానం వస్తుంది. అందుకే ఇక్కడ తీర్థయాత్రలకు వెళ్ళే వారి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక టూరిస్ట్ ట్రైన్ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ మే 12వ తారీఖు నుంచి జూన్ 22వ తారీఖు వరకు 4 ప్యాకేజీలు నడపబడుతున్నది. ఒకటి హరిద్వార్ మాతా వైష్ణవిదేవి రిషికేశ్ మే 12వ తారీఖు నుంచి మే 21వ తారీఖు వరకు 10 రోజులు నడపబడుతున్నది. ఇది మథుర వైష్ణోదేవి హరిద్వార్ రిషికేష్కి తీసుకువెళ్తున్నారు. ఈ ట్రైన్ కాజీపేట్ పెద్దపల్లి మంచిర్యాల్ బెల్లంపల్లి కాగజ్ నగర్ బలార్షాలో ఆగుతుంది, నాగ్పూర్లో ఆగుతుంది. తర్వాత అరుణాచలం చిదంబరం దివ్యదక్షిణ యాత్ర 8 రోజులకు ఉంటుంది. ఇది మే 24వ తారీఖు నుంచి మే 31వ తారీఖు వరకు 8 రోజులు నడుపుతున్నారు. ఇది తిరువన్నామలై, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి, తిరుచి, తంజావూర్ తర్వాత చిదంబరంకి తీసుకువెళ్తున్నారు. ధర్మాబాద్ నుంచి వెళ్తుంది. ఈ దాంట్లో ఈ భారత్ గౌరవ్ ట్రైన్లో 3 కేటగిరీలు ఉంటుంది. ఎకానమీ, కంఫర్ట్, స్టాండర్డ్ ఈ 3 ఉంటుంది అనమాట. ఈ ఎకానమీ క్లాస్ వచ్చి మినిమం వచ్చి 14,500 నుంచి 17,600 వరకు ఉంటుంది. తర్వాత స్టాండర్డ్ వచ్చి 24,000 నుంచి 26,700 వరకు ఉంటుంది. అక్కడి నుంచి ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఇందులో ఎవరికైనా ఏమైనా అయితే ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా కూడి ఉంటుంది. ఇంకోటి ప్రభుత్వ ఉద్యోగాలకి ఎల్టీసీ కూడా కల్పిస్తున్నామండి. తర్వాత టూర్ ఎస్కార్ట్ ఫెసిలిటీ, తర్వాత ఈ భోజనాలకు ట్రైన్లో అన్లిమిటెడ్ ఇస్తాం మేము. తర్వాత మాకు సపరేట్ ప్యాంట్రీ కార్ ఉంది. 700 మందికి కుక్ చేసే కెపాసిటీ ఉంటుంది. మా దగ్గర 80 స్టాఫ్ వస్తారండి. సర్వింగ్కి, క్లీనింగ్కి, కోచ్ క్లీనింగ్కి అన్నిటికీ ఫెసిలిటీస్ ఉంటుంది. వేసవి కాలం వచ్చిందంటే ఉద్యోగులైనా ఎవరైనా కాస్త సమయం తీసుకొని బయట ప్రదేశాలకు వెళ్ళి ఇంట్లో ఉన్న ఉద్యోగంలో ఉన్న టెన్షన్స్ని రిలీఫ్ చేసుకోవాలని చూస్తారు. అలాంటి వాళ్లకు రైల్వే శాఖ ద్వారా ఐఆర్సీటీసీ ద్వారా భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్స్తో పాటు అన్ని రకాల సౌకర్యాలతో కూడిన ఫెసిలిటీస్తో పాటు అలాగే మనకు ట్రైన్తో పాటు ఫ్లైట్ జర్నీ కూడా చేయాలని కొంతమంది అనుకుంటారు. ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలనుకుంటారు. వాళ్లకు సంబంధించి ఐఆర్సీటీసీ ద్వారా ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు మేము చేయడం జరుగుతుంది. హైదరాబాద్ నుంచి భారతదేశంలో ఉన్న మ్యాక్సిమం అన్ని రాష్ట్రాలకు, అన్ని పవిత్రమైన ప్రదేశాలకు, హిల్ స్టేషన్స్కు ఎక్కడికైనా వెళ్ళాలంటే మా ఐఆర్సీటీసీ సంప్రదించవచ్చు. మేమేంటంటే ఐఆర్సీటీసీ ద్వారా మేము డొమెస్టిక్ ఎయిర్ ప్యాకేజీలు వచ్చే ఫెసిలిటీస్ ఏంటంటే ఒక ప్యాకేజ్ ఒక స్టేట్కి వెళ్ళాలని మీరు అనుకున్నప్పుడు, ఎగ్జాంపుల్ తమిళనాడు వెళ్ళాలనుకున్నప్పుడు హైదరాబాద్ నుంచి తమిళనాడుకు మీరు వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్, మళ్ళీ తమిళనాడు నుంచి హైదరాబాద్ రావడానికి ఫ్లైట్ టికెట్ మేమే ఇస్తాము. ఇక్కడ లోకల్ మీరు ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే అక్కడ ఏసీ ట్రాన్స్పోర్టేషన్ ఉండి యాజ్ పర్ ఐటనరీ మనకు 6 డేసా 7 డేసా టూర్ ఎన్ని రోజులు ఉన్నది యాజ్ పర్ ఐటనరీ ప్రకారం మనకు లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. అలాగే ఎన్ని నైట్స్ ఉంటున్నాం అక్కడ 5 నైట్స్ ఉంటున్నామా, 6 నైట్స్ ఉంటున్నామా, 7 నైట్స్ ఉంటున్నామా, అన్ని నైట్స్ మినిమం 3 to 5 స్టార్ అకామిడేషన్ కూడా ఉంటుంది. అయినంత వరకు యాజ్ పర్ ఐటనరీ ప్రకారం ఏ ప్లేస్లు ఉన్నాయి, వాటి టైమింగ్స్ ఏంటి, ఏ టైంకి వెళ్ళాలి, ఏ టైంకి రావాలి, అక్కడ ఏమి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏముంటాయి, ఎంట్రీ ఫీజు ఎంత ఉంటుంది, అవన్నీ మేము చూసుకొని వాళ్ళకు దగ్గరుండి అన్నీ చూసుకొని మళ్ళీ హైదరాబాద్లో దిగేంత వరకు మా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఈ విధమైన సౌకర్యాలు మేము ఇస్తున్నాము. అలాగే ఎవరైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వాళ్ళకు ఎల్టీసీ సౌకర్యం కూడా ఉంటుంది. సో గవర్నమెంట్ నుంచి వాళ్ళకు కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఫ్లైట్ ఫేర్ కావచ్చు, ట్రైన్ ఫేర్ కావచ్చు, దానికి సంబంధించిన ఎల్టీసీ అనేది కూడా మేము కల్పించడం జరుగుతుంది. చాలా తక్కువ టూరిజంలో చాలా తక్కువ కొన్ని 1 or 2 వాటికే ఎల్టీసీ సౌకర్యం ఇచ్చేది ఉంటుంది. సో అది ఐఆర్సీటీసీలో కానీ ఇలాంటి వాళ్ళకి 14,500 రూపాయలతో ఒక దాదాపు 10 రోజులు ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్తో కూడుకొని అన్ని ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 10 దర్శనీయ ప్రదేశాలు చూసుకొని రావడం అంటే ఒకసారి చూడండి. సో అలాంటి విషయం కూడా మన రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలకు రీచ్ కావాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. సో మీరు ఐఆర్సీటీసీ టూరిజం
www.irctctourism.com వెబ్సైట్ని విజిట్ చేసి మా టూర్ ప్యాకేజ్ అన్నీ మీరు బుక్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా దాంట్లో మా కాంటాక్టర్స్ అని ఉంటుంది, దాంట్లో మా అడ్రస్ ఉంటుంది, మా మొబైల్ నెంబర్ ఉంటుంది. సో అన్ని సమాచారం మీకు క్లియర్గా ఉంటుంది సార్. మన ఈ ఆదిలాబాద్ జిల్లాలో మన ట్రైన్ టికెట్స్ బుక్ చేసే మన ఏజెంట్స్ కూడా ఉంటారు. సో మీరు అక్కడ దాకా హైదరాబాద్ దాకా రావడం లేకుంటే మీరు బుక్ చేసుకోవచ్చా లేదా అని ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు మన ఆదిలాబాద్లో కూడా ఐఆర్సిటీసీ ట్రావెల్ ఏజెంట్స్ ఉన్నారు. మీకు 1 or 2 kilometers వెళ్తే వాళ్ళు మీకు కలుస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. అక్కడ ఉండి అన్ని క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళకి ఏమైనా డౌట్ అయితే మాకు కాంటాక్ట్ అవుతారు. మేము వచ్చిన కస్టమర్కి కానీ టూరిస్ట్కి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము అన్ని రకాల ఏం డౌట్స్ వచ్చినా వాళ్ళకి క్లియర్ చేసి వాళ్ళకి మేము డౌట్స్ క్లియర్ చేసి వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. 8 days to 10 days ట్రిప్. అవి కాకుండా మా ఐఆర్సిటీసీలో 4 days 5 days ట్రిప్ కూడా ఉంటుంది. అదేంటంటే చిన్న గ్రూప్ అండి. అంటే ఒక గ్రూప్ సైజ్ వచ్చే ఓన్లీ 6 members 10 members ఉంటారు. ఇది ఏంటంటే ఎవ్రీ వీక్ ఉంటుంది. ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పిన ఒక మంత్లీ కాదు, ఎవ్రీ వీక్ ప్రతి శుక్రవారం, ప్రతి బుధవారం, ప్రతి గురువారం ఉంటుంది. ఎగ్జాంపుల్ షిరిడి పోవాలనుకుంటారు ఒక ఫ్యామిలీ, షిరిడి ట్రైన్ టికెట్ చూస్తే దొరకవు, వెయిటింగ్ లిస్ట్లో ఉంటుంది. అప్పుడు మాకేంటంటే మాకు రైల్వే కోటా కింద మాకు సీట్లు అనేది ఉంటాయి, మా బెర్తులు ఉంటాయి మా కోటా కింద. సో మేము ఏం చేస్తామంటే మేము కన్ఫర్మ్ ట్రైన్ టికెట్తో పాటు లోకల్ ట్రాన్స్పోర్టేషన్, హోటల్ ప్లస్ లోకల్ మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ మేము అరేంజ్ చేస్తాం.